మంగళవారం కావటంతో భక్తి టీవీలో లలితా సహస్రనామం వస్తుంది. మనసులో సహస్రనామం వల్లెవేస్తున్న శారద మనసు రోజు 5 ఇంటికి వచ్చే భర్త ఇవాళ 6 రాలేదేమిటా అని ఆలోచిస్తుంది. శారద కాక శ్రీనివాస్ కోసం ఇంకా ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఒకరు అతని కన్న తల్లి సుగుణమ్మ అయితే మరొకరు అతని కన్న కొడుకు విరించి. వాళ్ళ నిరీక్షణ ఫలించి అరగంట తర్వాత గుమ్మం బయట చెప్పులు విడిచి లోపలికి వచ్చి అలసటగా కుర్చీలో కూర్చున్నాడు శ్రీనివాస్. మంచినీళ్లు తెచ్చిచ్చింది శారద. కొడుకు రావటం గదిలో నుండి చూసిన సుగుణమ్మ చిన్నగా వచ్చి కొడుకు పక్కనే కుర్చీలో కూర్చుంటూ, ఏంట్రా శ్రీను, ఇంత ఆలస్యం అయింది అంది. శారద ముందు వాడికి వేడిగా కాఫీ పట్రా, ఆ చేత్తోనే నాకును అంటూ కోడలికి ఆర్డర్ వేసింది. అత్తగారి మాటతో వంటగదిలోకి వెళ్ళింది శారద కాఫీ కోసం. ఏం లేదమ్మా, సైదయ్య వచ్చాడు. ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అని తేలిందట. డబ్బులు కావాలని అడగటానికి వచ్చాడు అన్నాడు. అయ్యో, ఇదేం సోద్యంరా, 6 నెలల క్రితం ఇచ్చేటప్పుడు సంవత్సరం దాకా ఆగుతానన్నాడుగా అంది. అవునమ్మా, అన్నమాట నిజమే, కానీ ప్రాణం మీదకి వస్తే అతను మాత్రం ఏం చేస్తాడు అన్నాడు. మరి వాడు కావాలంటే నీ కొడుక్కేమిస్తావురా? వాడికి మంచి ఉద్యోగం కావాలంటే డబ్బులు కట్టాలన్నాడుగా. అసలే బ్యాంకు ఉద్యోగమాయే, ఎలా వదులుకుంటాం అంది. చూద్దాంలేమ్మా, ఏదో ఒకటి చెయ్యాలిగా అని, ఇదిగోమ్మా నీ పెన్షన్ డబ్బులు అంటూ జేబులో నుండి తీసి ఇచ్చాడు. కోడలిచ్చిన కాఫీ తాగి డబ్బులు తీసుకొని గదిలోకి వెళ్ళిపోయింది సుగుణమ్మ. కాబూలి వాడైనా ఒకరోజు ఆగుతాడేమో కానీ మీ అమ్మ మాత్రం 1 గంట కూడా ఆగరు. డబ్బులకి ఏం చేసుకుంటారండి ఆవిడ, ఎవరికి ఇవ్వరు. వానికి ఎన్నిసార్లు అవసరమైనా బయట వాళ్ళు ఇచ్చారు తప్ప ఆవిడ పైసా ఇవ్వలేదు. కొంచెం కోపంగా అంది శారద. పోన్లే శారద, అమ్మను మాత్రం ఏమనకు, తన డబ్బు తనిష్టం, అయినా ఏవో కొంటూనే ఉంటుందిగా నీకు పిల్లలకు అన్నాడు. మీరలాగే వెనకేసుకురండి, మధ్యలో నాకెందుకు అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది శారద. 2 రోజుల తర్వాత సుగుణమ్మకి పక్షవాతం వచ్చి తలలో నరాలు చెట్లిపోయి కోమాలోకి వెళ్ళిపోయింది. 24 గంటల వరకు ఏం చెప్పలేమన్నారు డాక్టర్లు. ఆ మర్నాడు కోమాలోనే ప్రాణాలు వదిలింది సుగుణమ్మ. కూతురి పెళ్లి చేసి ఇంకా 2 నెలలే. మొన్నటి వరకు సందడిగా ఉన్న ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది. సుగుణమ్మ పోయిన 5వ రోజు సాయంత్రం అప్పుడే ఆఫీసు నుండి వచ్చి కుర్చీలో చెలగిలబడి నుదుటిపైన చెయ్యి పెట్టుకొని పడుకున్న భర్త దగ్గరికి కాఫీతో వచ్చింది శారద. ఏమండి కాఫీ అంది. రోజు తను వచ్చేలోపే 4 సార్లు పిలిచే భర్త ఉలుకు పలుకు లేకుండా కుర్చీలో పడటంతో అర్థం కాక ఏమండి అంది గట్టిగా. ఉలికిపడి కళ్ళు మీద నుండి చెయ్యి తీసి కాఫీ అందుకున్నాడు శ్రీనివాస్. ఆమె పక్కనే కూర్చుని, ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు అంది. అదే శారద, సైదకు డబ్బులు ఇవ్వాలిగా, విరిచింకి ఇవ్వాలి కదా, అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. మీరు మరీ ఎక్కువగా ఆలోచించకండి, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. 4 రోజుల్లో మీ అమ్మగారి కార్యక్రమం ఉందాయే, దాని తర్వాత మాట్లాడదాం ఇద్దరితో అంది. లేదు శారద, ఇవి 2 ముఖ్యమైనవే. మన అబ్బాయి భవిష్యత్తుని పాడు చేస్తామా, లేక మన అమ్మాయి పెళ్ళికి అడగ్గానే నామమాత్రం వడ్డీతో డబ్బులిచ్చిన సైదయ్య ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉండి అడిగితే అతనికి ఆపుతామా? అది న్యాయం కాదు కదా అన్నాడు. ఆమెకేం చెప్పాలో అర్థం కాక ఓ నిట్టూర్పు విడిచి, మూలిగే నక్కపైన తాటికాయ పడ్డట్టు ఈవిడ గారిది ఇప్పుడే అయింది, ఇదొక 50,000 అదనపు భారం అయింది. అదేంటి శారద, మా అమ్మ దినకర్మ నీకు భారంగా అనిపిస్తుందా బాధగా అన్నాడు. అయ్యో, నేనలా అనలేదండి, అసలే పరిస్థితులు బాగా లేవని మీరు బాధపడుతుంటే చూడలేక అన్నానే తప్ప అత్తగారి గురించి వేరేగా భావించను అంది. ఏదేమైనా నేను ఒక నిర్ణయానికి వచ్చాను శారద, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను అన్నాడు.
ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడిన శారద ఓ నిమిషం ఆగి తేరుకొని, ఏంటి మీరు ఇల్లు అమ్ముతానంటున్నారా? ఇవి మీ మాటలేనా? ఎన్నిసార్లు అవసరం వచ్చినా తాకట్టు పెట్టడానికి కూడా ఒప్పుకొని మీరు ఇప్పుడు అమ్ముతానంటున్నారా? మరోసారి ఆశ్చర్యపోయింది శారద. అవును, విరించికి సైదేయికి ఇద్దరికీ న్యాయం చేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలి, తప్పదు అంటూ దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచనలో మునిగిపోయాడు. అతన్ని అలా వదిలి శారద మెల్లగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాసు చిన్నతనంలో ఆస్తులు బాగానే ఉన్నాయి. తండ్రి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసేవాడు. స్నేహితులు వ్యాపారంలో మోసం చేయడంతో చాలా ఆస్తి పోయింది. స్నేహితులు నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన శ్రీనివాసు తండ్రి వాళ్లే మోసం చేయడంతో చాలా కుంగిపోయాడు. మిగిలిన ఆస్తులతో, ఉద్యోగంతో శ్రీనివాస్ కంటే పెద్ద వాళ్ళైన ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. ఇల్లు తప్ప శ్రీనివాస్కి ఇంకేమీ ఇవ్వలేకపోయానే అని బాధపడేవాడు. శ్రీనివాస్కు తాను పుట్టి పెరిగిన ఆ ఇల్లంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఎన్నిసార్లు అవసరం వచ్చినా ఆ ఇంటిని తాకట్టు పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ఉద్యోగరీత్యా ఎక్కడికైనా బదిలీ అయినా తాను వెళ్ళి వచ్చేవాడే తప్ప కుటుంబాన్ని ఎప్పుడూ మార్చలేదు. అలాంటి ఇంటిని అమ్మాలన్న ఆలోచన అతను భరించలేకపోతున్నాడు. కానీ దాడి చేయటంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక. అయితే ఇలాంటి సమయంలో అమ్మ ఉంటే బాగుండేది, ఏదో ఒక సలహా ఇచ్చి ఉండేది అనుకున్నాడు. తల్లి గుర్తుకు రావడంతో అతని హృదయం వేదనకి గురైంది. శ్రీనివాస్ది అంత పెద్ద ఉద్యోగం కాదు, అలా అని చిన్నది కాదు. లంచాలు బాగానే వస్తాయి, కానీ అది అతని స్వభావానికి విరుద్ధం. ఒకళ్ళను బాధపెట్టి తీసుకున్న డబ్బుతో మనం ఏది చేసినా అది ఫలించదని తల్లి ఎప్పుడు అనే మాటలే అతనికి వేదవాక్కు. ఇప్పుడు 5-6 లక్షలు కావాలి. స్నేహితులైనా 1-2 లక్షలైతే సర్దగలరు, కానీ అంత పెద్ద మొత్తం దొరకదు. ఎంతైనా ఇవ్వగలిగిన వాడు సైదయ్య ఒక్కడే. ఇప్పుడు అతనికే అవసరం పడింది. అందువల్లే ఇల్లు అమ్మాలన్న నిర్ణయానికి వచ్చాడు. కానీ అతనుకు దేవాలయంతో సమానమైన ఈ ఇంటిని అమ్మి తను ప్రశాంతంగా జీవించగలడా? తన మరో 6 ఏళ్లలో రిటైర్ అవుతున్నాడు. కానీ అవసరాలు అప్పటిదాకా ఆగవాయే. ఈ ఇల్లు కాక మరొక ఇంట్లో తను మనగలడా? ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది. తలనొప్పితో తల పగిలిపోతుందేమో అన్నట్లుగా ఉంది. శారద, మరోసారి కాఫీ ఇవ్వు, ఆ చేత్తోనే తలనొప్పి మాత్ర కూడా ఇవ్వు అంటూ భార్యను కేక వేశాడు శ్రీనివాసరావు. 5 నిమిషాల్లో కాఫీతో వచ్చింది. ఎన్నిసార్లు ఎంత అవసరాలొచ్చినా భయపడని భర్త ఈసారి ఇంత దిగాలు పడటంతో చాలా బాధగా ఉంది ఆమెకి. పోనీ మీ అక్కయ్య వాళ్ళని అడగండి, వాళ్ళు ముగ్గురు స్థితిమంతులే కదా, మీరు అడిగితే కాదనరేమో, అడిగి చూడొచ్చుగా అంది. అక్కలు నా వాళ్ళైనంత మాత్రాన బావలు నావారు అవుతారా శారద? వాళ్లను అడిగి విలువ పోగొట్టుకోవటం నాకిష్టం లేదు. ఏదో ఒకటి ఆలోచిస్తానులే అని అప్పుడే స్మరించినట్లుగా ఇల్లు అమ్మకూడదంటే ఇక ఒక్కటే దారి, నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటమే అన్నాడు. రామరామ, వాడి ఉద్యోగం కోసం మీరు రిటైర్ అవటమా? ఈ గండం గట్టెక్కే మార్గమే లేదా? ఇన్ని పూజలు చేస్తున్నా ఆ దేవుడికి కూడా మనపై కరుణ కలగలేదా? ఇలా పరీక్షిస్తున్నాడు అంది కళ్ళొత్తుకుంటూ. నువ్వేం బెంగపడకు, ఇంకా వారం సమయం ఉందిగా, చూద్దాం, ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు. ఆ తెల్లవారి ఆదివారం కావడంతో శ్రీనివాసరావు ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం 8 గంటలప్పుడు ఆదరా బాదరా వచ్చింది పక్కింటి వసంత. ఏంటి శారదా, పిన్నిగారు చనిపోయారా? మేము వారమైంది ఊరెళ్ళి, కనీసం ఒక్క ఫోన్ చేసినా వచ్చేదాన్ని కదా, పిన్నిగారిని చివరిసారిగా చూసేదాన్ని అంటూ కన్నీరు పెట్టుకుంది. పక్క ఇళ్ళవటంతో శారద వాళ్ళు వసంత వాళ్ళు మంచి స్నేహంగా ఉంటారు. సుగుణమ్మ చనిపోయి 2 రోజుల ముందే వాళ్ళ వసంత అన్న కూతురి పెళ్ళికి వెళ్ళారు. సుగుణమ్మ రోజులో 1-2 సార్లైనా వసంత దగ్గర 1-2 గంటలో ఉండి వస్తుంది. అందువల్లే ఆమె మరణం వసంతకు అంత బాధను కలిగిస్తుంది.
10 నిమిషాలు మాట్లాడి తర్వాత శ్రీనివాస్తో, అన్నయ్య మీతో మాట్లాడాలి, ఇప్పుడే 5 నిమిషాల్లో వస్తాను ఉండండి అంటూ సమాధానం వినకుండానే హడావుడిగా తమ ఇంటికి వెళ్ళిపోయింది వసంత. కాసేపటి తర్వాత ఒక చిన్న సంచితో వచ్చింది. అన్నయ్య, ఇది పిన్నిగారు సంచి. దీనిలో ఏమున్నాయో నాకు తెలీదు. నేను ఊరెళ్ళే ముందు రోజు పిన్నిగారు ఎక్కడి నుంచో వచ్చి నాకు ఇచ్చారు. 2 రోజుల తర్వాత తీసుకుంటానన్నారు. నేను తెల్లారి ఊరెళ్తే పిన్నిగారికి ఇవ్వటం మర్చిపోయాను. నేను వచ్చేసరికి పిన్నిగారు లేకుండా పోయారు. సారీ అంది కళ్ళల్లో నీళ్ళొత్తుకుంటుండగా. నేను వెళ్ళొస్తా శారద అంటూ వెళ్ళిపోయింది. సంచిని అందుకున్న శ్రీనివాసు తన తల్లి వసంతకు ఎందుకిచ్చిందా అని ఆలోచిస్తూ సంచిలోనివి బయటకు తీశాడు. దానిలో 2 ఉన్నాయి. ఒకటి ఉత్తరం, రెండోది బ్యాంక్ పాస్బుక్. అమ్మ నాకు ఉత్తరం రాయటమేంటి అని ఆశ్చర్యపోతూ తెరిచి చదవటం ప్రారంభించాడు. అతనితో పాటు శారద కూడా. నాయనా శ్రీను, ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే నేను ప్రాణాలతో లేనన్నమాటే. నీకొచ్చిన సమస్య నిన్నెంత నలిపి వేస్తుందో నాకు తెలుసు. నేను ఇన్నేళ్లుగా మీ నాన్నగారి పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నానని, నీకు ఇవ్వటం లేదని శారదకు, పిల్లలకు నా మీద కోపం. అవన్నీ నీకోసమే దాచి ఉంచానురా. ఇన్నాళ్ళు ఎన్ని అవసరాలు వచ్చినా ఇవ్వలేదు. ఎందుకని అనుకుంటున్నావేమో. అవి అంత పెద్ద అవసరాలు కాదు కాబట్టి. పైగా నీకు డబ్బు ఎలాగోలా సర్దుబాటు అయింది కనుక ఇవ్వలేదురా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చే అవసరాల కంటే వాళ్ళు పెద్దయ్యాక వచ్చే అవసరాలే పెద్దవి. కళ్యాణి పెళ్ళికి కూడా ఇవ్వలేదనుకుంటావేమో. ఈ డబ్బు డిపాజిట్ చేస్తున్న స్కీమ్ గడువు ఈ నెలతోనే పూర్తవుతుంది. సైదయ్య డబ్బులు ఇవ్వకపోతే ఇవే ఇద్దామనుకున్నాను. కానీ అతను ఇవ్వటంతో ఈ నెల వడ్డీయే కదా, సైదయ్యకు ఇవ్వచ్చులే అని ఆగాను. మొన్నొకసారి బాగా తలనొప్పి వచ్చింది. చచ్చిపోతాననే భయం పట్టుకుంది. బ్యాంకులో నెల నెలా దాచిన మొత్తం 7 లక్షల దాకా ఉంది. అదంతా ఒకేసారి నీ చేతికిచ్చి నీ మొహంలో ఆనందం, ఆశ్చర్యం చూడాలనే చిన్న కోరిక ఉన్న పిచ్చి తల్లినే తప్ప చెడ్డ తల్లిని కాదురా నాన్న. అందుకే వసంత దగ్గర పెట్టి నువ్వు క్యాంపు నుంచి రాగానే స్వయంగా నీకు ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఏ నిమిషం ఎలా ఉంటుందో ఎందుకైనా మంచిదని ఈ ఉత్తరం కూడా రాసి సంచిలో పెట్టి వసంతకి ఇస్తున్నాను. ఇన్నాళ్ళు నా మీద కోపం ఉన్న శారద, విరించి, కళ్యాణిలకు ఇది చదివాకైనా నా మీద కోపం పోతే చాలు. అంతకన్నా నాకేమీ అక్కర్లేదురా. ఏ తల్లికైనా బిడ్డల కంటే ఎవ్వరూ ఎక్కువ కాదురా. నాకు నువ్వంటే ఎంత ప్రాణమో నీకు మాత్రం తెలీదా? కాకపోతే సంసార సాగరంలో పడి కాసింత మరపుకు గురై ఉంటావు. లేదా పెన్షన్లో పైసా కూడా నీకు ఇవ్వకపోవటం చూసి అమ్మకు నా మీద ప్రేమ తగ్గింది అనుకుని ఉంటావు. బిడ్డలు బాధలు పడుతుంటే చూడగలిగే తల్లి ప్రపంచంలో ఎక్కడా ఉండదు నాయనా. మీరందరూ సంతోషంగా ఉండటాన్ని పక్కన లేకపోతే పైనుండి చూసైనా సంతోషిస్తాను. ఉంటాను నాన్న. ప్రేమతో మీ అమ్మ. ఉత్తరం చదవటం పూర్తయిన శ్రీనివాసు శారదల కళ్ళల్లో నీళ్లు. అత్తగారి చెడుగా ఊహించుకున్నందుకు సిగ్గుపడి, శారద అమ్మని గురించి అంత తెలిసి కూడా ఒక్కసారి నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇక శారద పిల్లలు ఎంత నీ పెంపకంలో పెరిగి కూడా నీ ప్రేమని, ఆలోచనల్ని అర్థం చేసుకోలేకపోయి నన్ను క్షమించమ్మా అంటూ శ్రీనివాసరావు మనసు పరితపిస్తోంది. ఇప్పుడు ఇదంతా తెలిసి తమ కళ్ళు తెరిపించుకునేలా చేసి తల్లికి ఆమె ఫోటో చూస్తూ కన్నీళ్లతో నమస్కరించాడు.